వరంగల్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోతా ఉంది. రోజు రోజుకు ప్రైవేట్ హాస్పిటల్ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి అంటే కళ్యాణి ఆసుపత్రిలో ఒక దారుణం వెలుగు చూసింది. అతనికి ట్రీట్మెంట్ సరిగా చేయకముందుకే 4 లక్షల బిల్లు తీసుకొని తీరా పరిస్థితి విషమించిన తర్వాత ఓ యువకుని హైదరాబాద్ పంపినటువంటి ఘటన మరొక ముందుకే మరో దారుణం వెలుగు చూసింది. ఇక్కడ ఏకశిల ఆసుపత్రి, ఇది ఏకశిల ఆసుపత్రిలో మెడికల్ లీగల్ కేసును తప్పుడు రిపోర్ట్ ఇచ్చి రోడ్ యాక్సిడెంట్ అంటే అటెంప్ట్ మర్డర్ జరిగినటువంటి ఒక కేసు తో బాధపడుతూ జైన్ అయినటువంటి ఒక యువకుడుకు అతను రోడ్ యాక్సిడెంట్ కేసుగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించినటువంటి దారుణం వెలుగు చూసి ఆ యువకుడు ఇక్కడ నిరసన తెలుపుతున్నాడు. తనకు న్యాయ పోరాటం కోసం తాను ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాడు. కొంతకాలంగా అధికారులను కూడా సంప్రదిస్తున్నాడు. అసలు మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే సార్. హన్మకొండ నగర నడి ఒడ్డున మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అనే ఒక ప్రైవేటు సేవ పేరుతో డాక్టర్ రమేష్ ఎండి, ఈ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రజలకు సేవ పేరుతో ప్రజలను దోపిడీకి గురి చేస్తూ వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయకుండా కొత్త రోగాలను తయారు చేస్తూ నిలువు దోపిడీ చేస్తూ ఒక పేద మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాకు జరిగింది ఏంటంటే 2022లో నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగిందండి. తల పగిలి 24 కుట్లు పడ్డాయి, హెడ్ మన ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యి బోన్ కూడా విరగడం జరిగింది. ఇట్టి హాస్పిటల్ అప్పుడు నాకు అటాక్ జరిగినప్పుడు ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కేసు కింద మెడికల్ లీగల్ కేసును రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి కోర్టు ఎప్పుడైతే ఐఓ గారు వచ్చారో ఇక్కడ రిపోర్ట్ తీసుకున్నారో దాన్ని అసాల్ట్ కేసుగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు ఎవరైతే అటాక్ చేశారో నాకు తెలిసిన వ్యక్తులు నన్ను అటాక్ చేశారని చెప్పి న్యూరో సర్జన్కు తెలపడం జరిగింది. దాన్ని వాళ్ళు కోర్టుకు తప్పుదోవ పట్టించే విధంగా ఈ కేసును మొత్తం చెరిపివేసే దిశగా నేరస్తులతో కుమ్మక్కై డాక్టర్ రమేష్ అండ్ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి ఇట్టి కేసును కోర్టుకు తప్పుడు సమాచారం ఏమనంటే ఇట్టి అటెంప్ట్ మర్డర్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్గా రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించడం జరిగింది. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీరు ఎట్లా దీన్ని బయటకు తీసుకుంటారు? మేము కోర్టులో ప్రాసిక్యూషన్ విట్నెస్ అయిన తర్వాత కోర్టులో డిపోజిషన్ తీసుకున్నామండి. డిపోజిషన్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ రిపోర్ట్స్లో ఈ హాస్పిటల్ ఏదైతే నాకు జరిగిందో దీన్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్గా రాసి నా కేసును పూర్తిగా నాశనం చేసి ధ్వంసం చేసి నా జీవితాన్ని నాలా కాకుండా ఇంకా ఎలాంటి ఈ విషయమై వీళ్ళకు హాస్పిటల్ యజమాని ప్రశ్నిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే నీకు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు ఎక్కడైనా చెప్పుకో, నాకేం కాదు అని చెప్పి వీళ్ళు ధీమా వ్యక్తం చేసి గత 15 రోజుల క్రితం ఇదే హాస్పిటల్ యజమాని అయినటువంటి ఎండి చైర్మన్ సుప్రమ హోటల్కు నన్ను పిలిపించి నా మీద ఏం జరిగిందని వివరించగా సరే ఇట్లా జరిగింది, ఇట్లా సోన్ అంటే నీకు న్యాయం చేస్తామని చెప్పి నన్ను నమ్మబలికి నా మీద దౌర్జన్యం ఈ విషయాన్ని బయటికి చెప్తే మాత్రం నిన్ను నామరూపాలు లేకుండా చంపేస్తామని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు ఆయన డాక్టర్ రమేష్ ఎండి గారు నన్ను తీవ్రంగా బెదిరించడం జరిగింది. వాళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది. ఇట్టి విషయంలో నా ప్రాణం పోయేంత వరకు ఇట్టి హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే నాకు అన్యాయం చేసినటువంటి ఈ అన్యాయం మీద ఇట్టి హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ రమేష్ గారు కానీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇట్టి హాస్పిటల్ జనరల్ మేనేజర్ అయినటువంటి శ్రీదేవి గారి మీద వీళ్ళకు శిక్ష పడేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది యువకుడి ఆవేదన. యాక్చువల్గా జరిగినటువంటి ఏదైతే అతను జరిగినటువంటి అసైంట్ అనేటువంటి అంటే అప్పుడు జరిగినట్టు ఈయనకు అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు ఈ అసైంట్ అనేటువంటిది ఇక్కడ మ్యాక్స్ కేర్ ఆసుపత్రి, అప్పుడు మ్యాక్స్ కేర్గా ఉంది, ఇప్పుడు ఏకశిల ఆసుపత్రిగా మారింది. కేస్ షీట్లో ఇవన్నీ కూడా యాక్సిడెంట్ జరిగినట్టుగానే నమోదు చేసుకొని ఇవన్నీ కూడా ఈయనకు ట్రీట్మెంట్ జరిగినటువంటి కేస్ షీట్ కూడా మొత్తము ఇక్కడ కూడా అసైంట్ అని ఇచ్చారు. తర్వాత దీన్ని రోడ్ యాక్సిడెంట్ కేసుగా మార్చి ఆర్టీఏ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ గా దీన్ని కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లో ఉంది. దీనివల్ల ఎవరైతే ఈయన మీద అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి నిందితులు ఉన్నారో దాన్ని బయటపడడానికి ఈ ఆసుపత్రి యాజమాన్యం సహకరించింది. తద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము, ఆ నిందితులకు శిక్ష పడే వరకు తాను పోరాడతానని ఈ యువకుడు చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క ప్రైవేట్ ఆసుపత్రి దారుణాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.